నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎం సింగపూర్ పర్యటనలో మరో ముందడుగు. హైదరాబాద్లో 450 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన క్యాపిటల్ ల్యాండ్. సాంకేతికత శక్తితో ప్రజల ఓటింగ్ శక్తి మరింత పెరిగిందన్న ప్రధాని. నిష్పాక్షికమైన పోలింగ్ ప్రక్రియను ఈసీ ఆధునికీకరించిందని వెల్లడి. రాహుల్ గాంధీపై అసోంలో కేసు నమోదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సహా దేశంపై చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు. సైఫ్ కేసు నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచిన పోలీసులు. ఈ నెల 24 వరకు కస్టడీకి అనుమతించిన బాంద్రా కోర్టు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ. ఖాన్ యూనిస్లో సంబరాలు చేసుకున్న పాలస్తీనియన్లు.